శ్రీ గురుభ్యో నమః. స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలోని పంచతత్వ వివేకము అనే గ్రంథాన్ని పఠించుకుంటున్నాం. అందులో ఈశ్వరతత్వం పూర్తి చేసుకుని జీవతత్వంలోకి వచ్చాము. జీవతత్వంలో అంతఃప్రజ్ఞ బహిర్ప్రజ్ఞ గురించి పఠించుకుంటున్నాం. ఈ అంతఃప్రజ్ఞ బహిర్ప్రజ్ఞల్లో సాంగత్య బలము అనేది ఎంతవరకు ఎలా ఉంటుంది, మనము పురుష ప్రయత్నంతో సత్సాంగత్యాన్ని సాధించుకోవాలి అని చెప్తున్నారు. మనము ప్రయత్నపూర్వకంగా సాత్విక వృత్తిలోకి వస్తే ముక్తిని పొందడానికి సాత్విక సంస్కారాలే సంసార బంధం నుండి తప్పించి ముక్తిని పొందించగలవు. కాబట్టి పురుష ప్రయత్నం ద్వారా ప్రయత్నపూర్వకంగా సాత్విక వృత్తిలోకి రావాలి అని చెప్తున్నారు. అది రావడం కోసం సాంగత్యం అనేది కావాలి. ఆ సాంగత్య బలము ఎలా ఉంటుంది, అది సాంగత్య బలము వల్ల తన యందు గల వాసనలు మారుటకు అవకాశం కలదు. సర్వకాల సర్వావస్థల యందు సత్సాంగత్యం కొరకే పురుష ప్రయత్నం అవసరము. తనలో ఉన్న వాసనలు మారటానికి సాంగత్యం వల్ల అవకాశం ఉంది. కాబట్టి దుస్సాంగత్యంతో అయితే చెడిపోతాం. సత్సాంగత్యంలో ఉంటే సాత్విక గుణానికి దగ్గరికి అవుతూ ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా సత్సాంగత్యం కోసం పురుష ప్రయత్నం చేయాలి అని చెప్తూ అక్కడి నుంచి పట్టించుకుంటున్నాం. అంతేగాక పూర్వవాసన ఒక విషయమందు రాగమును ద్వేషమును మాత్రమే కలుగచేయును. రాగద్వేషములు తరువాత ప్రవర్తనకు కారణమగును. తన యందు గల సంస్కారములు విషయములందు రాగద్వేషములు పుట్టించక మానవు. కనుక ప్రీతిగా తోచిన పని చేయుట యందును అప్రీతిగా తోచిన దాని యందు విరోధించుట యందును ప్రవృత్తుడుగాక ధీరత్వముతో తానొనర్చబో పనులు తనకు నిజముగా సుఖమునిచ్చునవి కాక తనని ఎట్ల అధోగతికి తెచ్చునో విమర్శించుకొనొచ్చో ఆ రాగద్వేషములను నిగ్రహించగలడు. ఇట్లు సంస్కారములను మార్చుకున్నటలోనే పురుష ప్రయత్నము ఉపయోగపడును, కానీ అదృష్టమును మార్చుట కాదు. ఈ మార్పుకు సత్సాంగత్యమే ముఖ్య సాధనము. ఇంద్రియస్యేంద్రియస్యార్థౌ రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్చే తౌ హ్యస్య పరిపంధినౌ అని భగవద్గీత చెప్పుచున్నది. అంతఃప్రజ్ఞ బహిర్ప్రజ్ఞ రెండు తర్వాత మూడోది ఉభయప్రజ్ఞ. ఉభయప్రజ్ఞ అనగా అంతఃప్రజ్ఞ బహిర్ప్రజ్ఞ అను రెండు రూపములలో మనస్సు ప్రవర్తించుచుండగా ఆ రెంటి యందును అనుస్యూతముగా కర్తృత్వ రూపముతో వర్తించు బుద్ధివృత్తి. ఆ బుద్ధివృత్తి ఉభయ స్థానములందును సమానముగానే కర్తృత్వము వహించుటచే ఉభయప్రజ్ఞ అనబడినది. ఈ బుద్ధివృత్తి అనంతమగు మనోవృత్తుల కేంద్ర స్థానముగా చెప్పవచ్చును. అనగా సర్వ సంస్కారములతో సహబీజభూతముగా సుషుప్తి యందు లయించియున్న అంతఃకరణ జాగృతి రాగానే నేను అను జ్ఞప్తితో బహిర్గతమగు ప్రథమ వృత్తి అని చెప్పవచ్చును. ఇది విద్యుచ్ఛక్తి సరఫరాకు మెయిన్ స్విచ్ స్థానము వంటిదిగా తెలియవలెను. మన ఇంటిలో విద్యుచ్ఛక్తి సరఫరా అయి ఏ పనులు జరగవలనో ప్రథమమున మెయిన్ స్విచ్ నొక్కవలెను. అనగా కరెంటు మెయిన్ స్విచ్ వద్ద కూడవలెను. తర్వాత ఏ భాగమునకు కావాలనన్నా ఆ భాగమునకే కరెంటు పంపవచ్చును. అట్లే బుద్ధివృత్తి బహిర్గతమై ఆత్మ ప్రతిబింబముతో కూడి నేను అను జ్ఞప్తి కలిగిన తరువాతనే తక్కిన ఆలోచనలన్నీ కలుగును. ఈ బుద్ధివృత్తి సాక్షాత్తు ఆత్మ ప్రతిబింబముతో కూడి ఆత్మయే కర్త అయినట్లు చూపును. తన నుండి బహిర్గతమైన మనోవృత్తి బహిప్రజ్ఞ రూపమగు జాగృత అవస్థలో నుండగా ఆత్మయే స్థూల శరీరమైనట్లును శరీర సంబంధమగు సర్వక్రియలు సుఖదుఖాదులు ఆత్మకే వచ్చినట్లును చూపును. అట్లే మనస్సు అంతఃప్రజ్ఞ రూపమగు స్వప్నావస్థలో నుండగా ఆత్మయే స్వప్న శరీరమైనట్లును
అచట సుఖ దుఃఖాదులన్నీయు ఆత్మయే అనుభవించున్నట్లును చూపును. ఇట్లు నిర్వికారమగు ఆత్మయందు కర్తృత్వాదులు చూపి జన్మ పరంపరలు తెచ్చిపెట్టు ఉపాధి ఇదియే అయి ఉన్నది. అది బహిర్ప్రజ్ఞ గురించి చెప్పారు. అంతఃప్రజ్ఞ, అంతఃప్రజ్ఞ, బహిర్ప్రజ్ఞ, ఉభయప్రజ్ఞ, ఈ 3 అయిన తర్వాత 4వది ప్రజ్ఞానఘనము. ప్రజ్ఞానఘనం గురించి తర్వాత పఠించుకుందాం. ఇంతవరకు బహిర్ప్రజ్ఞ గురించి, సంస్కారాలని ఎలా మనం మార్చుకోవచ్చు సాంగత్య బలంతో అనే దాని గురించి ఒకసారి మళ్ళీ వివరించుకుందాం. సర్వకాల సర్వావస్థలందు సత్సాంగత్యం కొరకే పురుష ప్రయత్నం చేయాలి. పూర్వవాసన ఒక విషయం ముందు రాగమునో ద్వేషమునో మాత్రమే కలగజేస్తాయి. మనకు అంతకుముందు ఉన్న వాసనలు అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లు మనకి మన మైండ్లో స్టోర్ అయిపోయి ఉన్న పూర్వజన్మల నుంచి కానీ గతంలో కానీ మనకున్న అనుభవాలు, మన మైండ్లో స్టోర్ అయిపోయి ఉన్న అనుభవాలు మనకి ఒక విషయాన్ని చూస్తే ఇష్టాన్నో అయిష్టాన్నో ప్రేమనో ద్వేషాన్నో కలిగిస్తూ ఉంటాయి. తన ఎందుగల సంస్కారములు విషయములందు రాగద్వేషములు పుట్టించక మానవు. ఈ ఈ ఇష్టాయిష్టాలు రాగద్వేషాలు మన ప్రవర్తనకు కారణమవుతాయి. ఇష్టమైతే ప్రేమను చూపిస్తాం, అయిష్టమైతే ద్వేషాన్ని చూపించి కోపంగా ఉంటాం, దాని జోలికి పోము, అలా ప్రవర్తన చూపిస్తాయి. ఈ విధంగా మన లోపల ఉన్న సంస్కారాలు విషయంలందు ఈ ఇష్టాయిష్టాల్ని పుట్టిస్తుంటాయి. కానీ ప్రీతిగా తోచిన పని చేయుట యందును అప్రీతిగా తోచిన దాని యందు విరోధించుట యందును ప్రవృత్తుడుగాక, అంటే మనకి ఇష్టమైన దాన్ని చేసేద్దాం, ఇష్టం లేని దాన్ని మానేద్దాం అన్నట్లుగా తయారవ్వకుండా, అంటే మనకి ఇంతకు ముందు అంటూ చెప్పారు. ఉదాహరణగా ఒకడు సత్సాంగత్యంకి మంచి సత్పురుషుడి దగ్గరికి వెళ్తుంటే మధ్యలో ఇంకో స్నేహితుడు వచ్చి జూదానికి తీసుకెళ్ళిపోతాడు. 3-4 రోజులు అటు వెళ్ళేప్పటికీ ఇటు వెళ్ళొద్దులే అనిపిస్తుంది. ఆ విధంగా చెడిపోవడం కూడా జరుగుతుంది అంటున్నారు కదా. అట్లాగా నచ్చిన దాని వైపు వెళ్ళిపోదాము, నచ్చని దాన్ని మానేద్దాము అనుకోకుండా ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకోకుండా ఉంటే కనుక అటువంటి ప్రవర్తనతో ఉంటే అలా చేయకుండా ఉండి ధీరత్వముతో తాను అనర్చబో పనులు తనకు నిజముగా సుఖమునిచ్చినవి కాక తనని ఎట్లా అధోగతికి తెచ్చునో విమర్శించుకోనొచ్చు ఆ రాగద్వేషములను నిగ్రహించగలడు. అంటే ఇప్పుడు మనకి ఆలోచించుకొని, అది నిన్న చెప్పిన ఉదాహరణలోనే ఆలోచించుకొని, ఈ స్నేహితుడు ఇటు రమ్మంటున్నాడు, జోదాకి రమ్మంటున్నాడు, కానీ ఇది నా జీవితాన్ని పాడు చేస్తుంది తప్ప మంచిది కాదు నా జీవితానికి, కాబట్టి నేను అటు వెళ్ళడమే మంచిది అని ఆలోచించుకొని అటువైపు వెళ్తే ఏమవుతుంది, అప్పుడు రాగద్వేషాలని నిగ్రహించుకున్నవాడు అవుతాడు. అంతకుముందు చెప్పిన ఉదాహరణలో కూడా ఒక వ్యవసాయం చేసేవాడు ఒక విధంగా వ్యవసాయం చేస్తున్నాడు. అప్పుడు అతనికి పంట దిగుబడి తక్కువ వస్తుంది. దాంతో కాదని ఆలోచించుకొని నెక్స్ట్ తర్వాత సంవత్సరం మార్పు చేసుకొని విత్తనం పెట్టే టైంలో కానీ పంట దున్నే టైంలోన కానీ అట్లా వాటిలో కానీ ఎరువులు వేయడాల్లో కానీ వీటన్నిటిలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే తన మంచి ఫలితాన్ని పొందగలుగుతూ ఉంటాడు. అంటే అక్కడ తన సొంత ఆలోచనని ప్రయోగించుకొని పురుష ప్రయత్నంతో అక్కడ మంచి ఫలాన్ని పొందుతున్నాడు. ఆ విధంగా ఇక్కడ మనం కూడా ఏది మంచి ఏది చెడు, మనకి ఇది ఇష్టాలు కాకుండా మంచి చెడులను ఆలోచించుకొని చేసుకుంటే కనుక సంస్కారాలు మార్చుకోవడంలో మనం కూడా ఇదవుతాము, సక్సెస్ కాగలుగుతాము. ఆ విధంగా సంస్కారాలు మార్చుకోవడంలోనే పురుష ప్రయత్నం ఉపయోగపడు కానీ అదృష్టాన్ని మార్చుట కాదు. అదృష్టం అంటే ఏంటి, అది మనకు కంపల్సరీ మనకు వచ్చే కర్మ, ప్రారంధ కర్మ, కాబట్టి దాన్ని మార్చుకోవడం అవ్వదు. కానీ మన సంస్కారాన్ని మాత్రం మార్చుకోవచ్చు. దాని ద్వారా ఏమవుతుంది, నెక్స్ట్ మళ్ళీ తర్వాత వచ్చే ఆగామి కర్మ మారిపోతుంది. ఈ మార్పుకు సత్సాంగత్యమే ముఖ్య సాధనము అని చెప్తున్నారు. నెక్స్ట్ది ఉభయ ప్రజ్ఞ. ఈ ఉభయ ప్రజ్ఞ అంటే ఏంటంటే అంతఃప్రజ్ఞ బహిర్ప్రజ్ఞ రెండిట్లో కూడా అనుస్యూతంగా అంటే ఇన్నర్గా ఉండే బుద్ధి, ఆ బుద్ధి ఉభయ స్థానాల్లోనూ ఉంటుంది. లోపల అంతఃప్రజ్ఞలోనూ ఉంటుంది, బహిర్ప్రజ్ఞలోనూ ఉంటుంది. ఈ బుద్ధి వృత్తి అనంతమగు మనోవృత్తిలో కేంద్ర స్థానంగా చెప్పవచ్చు. ఇది ఒక సెంట్రల్ పాయింట్ అనమాట. చాలా ఆలోచనలు వస్తుంటాయి కదా, ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన పుడుతూ ఉంటాయి కదా, అవన్నీ పుట్టే స్థానం అది.
అనగా సర్వ సంస్కారములతో సహజ బీజభూతముగా సుషుప్తి యందు లయించి ఉన్న అంతఃకరణ జాగృతి రాగానే నేను అను ప్రజ్ఞతో బహిర్గతమగు ప్రథమ వృత్తి అని చెప్పవచ్చును. బుద్ధి అంటే ఏంటి అంటే మనలో ఉండే మన సంస్కారాలు, అంటే మనం చేసిన పనుల వల్ల వచ్చిన అనుభవాలు, అంటే వాసనల ద్వారా వచ్చిన సంస్కారాలు, అంటే మన బిహేవియరల్ డిజార్డర్స్ అని బిహేవ్స్ అనమాట. అనగా సంస్కారములతో అటువంటి ఆ సంస్కారాలు సహజ బీజభూతంగా సుషుప్తి యందు ఉంటాయి. సంస్కారములతో సంస్కారములతో సహా బీజభూతంగా ఉంటాయి. అంటే లోపల అవి ఆ సీడ్స్ రూపంలో అలా ఉంటాయి అన్నమాట. లోపల మన థాట్స్ అన్నీ కూడా మనం సుషుప్తిలో ఉన్నప్పుడు లోపల అంతర్లీనంగా లోపల ఉండిపోతాయి. అవి మనం జాగృతిలోకి రాగానే వెంటనే నేను అంటూ పుట్టుకొస్తాయి. నిద్ర నుంచి లేవంగానే ఆలోచన అనేది మొదలవుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన? లోపల ఆ బుద్ధి ఈ మనోవృత్తుల కేంద్ర స్థానంలో ఈ బుద్ధి వృత్తి అనేది ఉంటుంది. అది నేను అంటూ బయటికి మనం లేచి లేవగానే మన ఆలోచనలు మొదలైపోతాయి. వెంటనే అక్కడ స్టార్ట్ అయిపోతుంది. అది ఎలాగో అంటే ఒక మెయిన్ స్విచ్లో అన్ని కనెక్షన్స్ ఉంటాయి. అన్ని చోట్లకి, అన్ని గదుల్లోకి కరెంట్ కనెక్షన్స్ ఉంటాయి. కానీ ఎక్కడ ఏది అవసరమో దాన్ని మాత్రమే మనం వాడుకుంటాం. కానీ కనెక్షన్స్ మాత్రం ఇక్కడ ఉంటాయి. ఇక్కడి నుంచే పవర్ పెడుతూ ఉంటుంది. అలాగా బుద్ధివృత్తి బహిర్గతమై ఆత్మ ప్రతిబింబముతో ఈ సెంట్రల్ పాయింట్లో ఉన్న బుద్ధి, లోపల ఇన్నర్లా ఉన్న బుద్ధి ఆత్మ ప్రతిబింబముతో, బుద్ధి కేవలం బుద్ధిగా బయటికి రాకుండా ఆత్మతో కలుపుకొని బయటకు వస్తుంది. నేను అనే జ్ఞప్తి కలిగిన తర్వాత ఆత్మతో కలుపుకొని నేను అనే థాట్లోకి వస్తుంది. అది అందువల్ల ఏమవుతుంది? నేను అంటే ఆత్మని కూడా నేను అంటే దేహంగా మనం భావించుకుంటున్నాం. ఆ జ్ఞప్తి కలిగిన తర్వాతనే తక్కిన ఆలోచనలన్నీ కలుగును. ఈ బుద్ధివృత్తి సాక్షాత్తు ఆత్మ ప్రతిబింబంతో కూడి ఆత్మయే కర్త అయినట్లు చూపును. నేను అంటే ఆత్మే, అంటే ఈ దేహం అంటే ఆత్మే కర్త, చేస్తుంది కూడా ఆత్మే అనే ఒక రాంగ్ డెసిషన్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. తన నుండి బహిర్గతమైన మనోవృత్తి బహిర్ప్రజ్ఞ రూపముకు జాగృత అవస్థలో నుండగా ఆత్మయే స్థూల శరీరమైనట్లు, అంటే లోపల అంతఃప్రజ్ఞలోనేమో ఇన్నర్ థాట్లో కూడా ఆత్మే అలా ఆలోచిస్తుంది అనుకుంటాం. బయటకు వచ్చినప్పుడు కూడా అదొక కార్యరూపంలోకి దాల్చినప్పుడు కూడా ఈ ఆత్మే జాగృత అవస్థలుండగా ఆత్మయే స్థూల శరీరమయ్యి శరీర సంబంధముకు సర్వక్రియలు సుఖదుఖాదులు ఆత్మకే వచ్చినట్లు చూపును. బయట మనం చేసే పనులు కూడా ఆత్మకే వచ్చాయి అని అన్నట్టుగా భావిస్తుంది. అంటే నేను వేరు ఆత్మ వేరు అనే భావనలోంచి బయటకు వచ్చేస్తాను. నేనంటే ఆత్మ అంటే నేనే అనుకుంటాం అనమాట. అంటే ఇది కాదు, నేను అనుభవించేవాడు వేరు, ఆ నేను అంటూ చూస్తున్న ఆత్మ వేరు అనేది మనం గ్రహించలేకపోతాం. అందులో కలిసిపోతుంది ఈ బుద్ధి. అట్లే మనస్సు అంతఃప్రజ్ఞ రూపముగు స్వప్నావస్థలో నుండగా ఆత్మయే స్వప్న శరీరమైనట్లును, అంటే సుషుప్తిలో అయితే ఏమీ లోపల ఇన్నర్గా అట్లా స్టోర్ చేసి బీజ రూపంలో అలా ఉంటుంది. అదే స్వప్నంలోకి వచ్చినప్పుడేమో ఆత్మే నేను అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు ఏమో బాహ్య రూపంలోకేమో బయటికి జాగృతిలోకి వచ్చినప్పుడేమో అంతఃప్రజ్ఞలో కానీ బహిర్ప్రజ్ఞలో కానీ కూడా ఆత్మతో కలిసిపోయి మిళితమైపోయి నేను అంటే స్థూల శరీరంగాను సర్వక్రియలు చేస్తున్నట్లుగాను కర్తగాను అలా భావించుకుంటూ ఉంటుంది. అసలు సుఖదుఖాదులన్నీ ఆత్మయ్య అనుభవించినట్లు చూపును. ఇట్లు నిర్వికారమగు ఆత్మయందు కర్తృత్వవాదులు చూపి జన్మ పరంపరలు తెచ్చిపెట్టు ఉపాధి ఇది అయి ఉన్నది. దీనివల్ల ఏమవుతుంది? కర్తృత్వం ఆపాదించుకునేటప్పటికి ఏమవుతుంది? నేను కాదు చేస్తోంది అనే భావనలోంచి బయటకు వచ్చి నేను అంటే ఆత్మే చేస్తోంది అన్ని పనులు అనే భావనలోకి, అనే భ్రాంతిలోకి వచ్చి అది జన్మ నుంచి జన్మకు కూడా ఈ వాసనని మోసుకెళ్తూ ఈ కర్తృత్వ భావాన్ని మోసుకెళ్తూ మళ్ళీ జన్మను తీసుకోవడానికి కూడా అదే కారణమవుతోంది అని చెప్తున్నారు. అంతవరకు. నెక్స్ట్ది 4వది ప్రజ్ఞానఘనము. ప్రజ్ఞానఘనం గురించి తర్వాత పట్టించుకుందాం. శ్రీ గురుభ్యో నమః.